హాయ్ అండి, నేను మీ సంధ్య. ఇవాళ టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ. ఓకేనా? ప్రెగ్నెన్సీలో ఉండే మొదటి 3 నెలల్లో ఉన్న స్కాన్స్, ఏమేమి స్కాన్స్ ఉంటాయి, ఆ స్కాన్స్ వల్ల ఏమేమి బెనిఫిట్స్ అనేది ఇవాళ తెలుసుకుందామండి. సో పీరియడ్ మిస్ అయ్యి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు. ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత 6 to 7 వీక్స్కి వైబిలిటీ అనే స్కాన్ ఉంటుంది. ఈ స్కాన్ అప్పట్లో ఎవరు చేయించుకునే వాళ్ళు కాదండి, చాలా ఇబ్బందులు పడేవారు. సో ఈ స్కాన్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాంటి బెనిఫిట్స్ ఒకటి నేను ఇవాళ చెప్తానండి. ఈ వైబిలిటీ స్కాన్లో 6 to 7 వీక్స్ ఈ వైబిలిటీ స్కాన్ చేస్తారు కదా, ఈ స్కాన్లో మెయిన్లీ హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా లేదా, ఓకేనా, గ్రోత్ కాదు, స్టార్ట్ అయిందా లేదా అనేది చూస్తారండి, హార్ట్ బీట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంప్టీ శాక్ అండి. కొంతమందికి శాక్ ఫామ్ అయిపోతుంది. సో ఫామ్ అయినా సరే అందులో శాక్లో అవయవాలు అనేవి స్టార్ట్ ఉండవు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ స్కాన్లో ముందుగానే తెలిసిపోతుందండి. సో ఇంకోటి ఏంటంటే మాయ ఎక్కడ ఫామ్ అయింది, ఓకేనా, యూటేరస్లో ఫామ్ అయిందా, ఓకేనా, బేబీ శాక్ అనేది ఎక్కడ ఫామ్ అయింది, యూటేరస్లో ఫామ్ అయిందా, ఓవెరీలో ఫామ్ అయిందా, ట్యూబ్లో ఫామ్ అయిందా అనేది మెయిన్లీ థింగ్ ఇది అనేది చూస్తారు. దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఓకేనా? ఇది యుటేరస్లో ఫామ్ అయితే చాలా అంటే చాలా సేఫ్ ప్రెగ్నెన్సీ. ఓకేనా? మిగతా ట్యూబ్లో ఓవేలో అయితే డేంజర్ అండి. సో అది కూడా మనకి తెలుస్తుంది ఈ స్కాన్లో. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ, ట్విన్ ప్రెగ్నెన్సీయా లేదా సింగిల్ ప్రెగ్నెన్సీయా లేదా ట్రిపుల్ ప్రెగ్నెన్సీయా, ఎలా ఏ ప్రెగ్నెన్సీ అనేది కూడా మనకి స్కాన్లో తెలిసిపోతూ ఉంటుందండి, ట్విన్సా అనేది. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే ట్విన్ ప్రెగ్నెన్సీ, ట్విన్స్ ఉంటారు కదండి, వాళ్ళ గ్రోత్ ఒకరిది బాగుంది ఇంకొకరిది బాగోకుండా ఉంటుందండి. సో ఆ గ్రోత్ కూడా ఎలా ఉందో లేదా కూడా ఈ స్కాన్లన్నీ మనకు పూర్తిగా తెలిసిపోతుందండి. అండ్ కొంతమందికి హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్లో. సో దాని తర్వాత ముందు స్కాన్స్లో ఆగిపోతూ ఉంటుంది. సో అందుకే స్టార్ట్ అయిందా లేదా అనేసి తెలియాలంటే ఈ స్కాన్ తప్పకుండా చేయించుకోవాలి. అండ్ తర్వాత 10 to 11 వీక్స్లో ఇంకొక స్కాన్ చేస్తారు, దాన్ని గ్రోత్ స్కాన్ అంటారండి. ఆ గ్రోత్ స్కాన్లో ఏం తెలుస్తుందంటే బేబీ బ్లడ్ సప్లై ఎలా ఉందో తెలుస్తుంది. అండ్ హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా లేదా అనేది వైబిలిటీ స్కాన్. అదే హార్ట్ బీట్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఈ గ్రోత్ స్కాన్లో తెలుస్తుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే బేబీ గ్రోత్ ఎలా ఉందో తెలుస్తుంది. అండ్ ఫోర్త్ థింగ్ ఎంప్టీ శాక్ ఉన్న వేస్టే, ఆ ఎంప్టీ శాక్ కంటిన్యూ అవుతుందా, పెరుగుతుందా, సైజ్ తగ్గుతుందా ఏంటో అనేది కూడా తెలిసిపోతుంటుంది. అండ్ ఫిఫ్త్ థింగ్ ఏంటంటే ట్విన్ బేబీస్ ఉంటారు కదా, ట్విన్ ప్రెగ్నెన్సీ, ఒకళ్ళ గ్రోత్ బాగుంది ఇంకొకరు గ్రోత్ బాగుండదు. సో ఆ గ్రోత్స్ కూడా ఎలా ఉన్నాయనేది ఈ గ్రోత్ స్కాన్లో తెలుస్తుంది. సో ఈ మొదటి 3 నెలల్లో ఈ స్కాన్స్ అనేది తప్పకుండా చేయించుకోండి. ఓకేనా? ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయకండి, చాలా ఇంపార్టెంట్ స్కాన్స్. ఇప్పట్లో అందరూ చేయించుకుంటున్నారు, అందరూ చేయించుకోవాలి కూడా. సో అంతేనండి ఈ టాపిక్. నేను మీ సంధ్య. ఇన్ఫర్మేషన్ మీకు హోప్ఫుల్ బాగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈ మధ్య నేను వీడియోస్ చేయలేకపోతున్నాను కొన్ని ఇబ్బందుల వల్ల. సో చేసిన వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. సో అంతేనండి ఈ వీడియో. బాయ్ అండి, నేను మీ సంధ్య.